హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు Svrc తెలుగు టెక్. ఫ్రెండ్స్, నాకు రీసెంట్గా ఒక బ్రో అయితే అడిగాడు ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో. ఏమడిగాడంటే జీబీ వాట్సాప్లో, రైట్ గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, జీబీ వాట్సాప్లో ఇలా మెసేజ్ బాక్స్ వచ్చేసి ఇక్కడ సైడు అటాచ్మెంట్ అండ్ ఆల్సో ఇక్కడ సైడు ఎమోజీస్ అండ్ ఆల్సో ఇక్కడ వాయిస్ అనేది ఎలా సెట్టింగ్ చేసుకోవాలి అని అయితే అడిగాడు. ఒకసారి అయితే చూడండి. యో వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తున్నా మీకు. ఒకసారి అయితే చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి నార్మల్గా అయితే మెసేజ్ బాక్స్ ఒకటి, ఇక్కడ సైడ్ ఎమోజీస్ ఒకటి, ఇక్కడ అటాచ్మెంట్ ఒకటి, ఇక్కడ ఫోటో ఒకటి వస్తుంది కదా, ఇలా రైట్ సైడ్ వాయిస్ వస్తుంది కదా. ఇలా కాకుండా అతనేం అడిగాడంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా మెసేజ్, లెఫ్ట్ సైడ్లో ఏమో అటాచ్మెంట్, రైట్ సైడ్లో ఏమో ఎమోజీ అనేది, ఇలా సెట్టింగ్ అనేది ఎలా చేసుకోవాలని అయితే అడిగాడు. ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. మనకైతే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ థీమ్స్ అనేది ఉంటుంది, అది ఓపెన్ చేయండి. ఎఫ్ఎం థీమ్స్ అని కనిపిస్తుంది కదా, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఎఫ్ఎం థీమ్స్ కనిపిస్తుంది కదా, అదైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చాలా థీమ్స్ అయితే ఉంటాయి. దీంట్లో ఏదో ఒకటి మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అయితే చేయాలి. వాట్సాప్ అనేది ఇలా చేంజ్ అవుతుంది అనమాట, రెడ్ కలర్లోకి. ఇక్కడ చూస్తున్నారు కదా, రైట్. ఎగ్జాంపుల్ మన బ్రో అడిగింది ఏంటంటే, ఇగో ఇక్కడ బ్రో అడిగింది ఏంటంటే, రైట్, మన బ్రో సేమ్ టు సేమ్ ఏం అడిగాడంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా మెసేజ్ బాక్స్, ఇక్కడ కనిపిస్తుంది అటాచ్మెంట్ లెఫ్ట్ సైడ్లో, ఇక్కడ ఐకాన్స్, ఎమోజీస్, ఇక్కడ రైట్ సైడ్ వాయిస్ కనిపిస్తుంది కదా, ఇదైతే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటివి అనమాట ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఇక్కడ బ్లూ టిక్స్ పడడం కానీ ఇట్లాంటివి అయితే మొత్తం చేంజ్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా మెసేజ్ సెండ్ చేస్తే సింగిల్ టిక్ అయితే పోతుంది, ఒకవేళ వాళ్ళు నెట్ ఆన్ చేస్తే డబుల్ టిక్ అయితే పోతుంది, వాళ్ళు చూస్తే బ్లూ టిక్స్ అయితే వస్తాయి కదా. మనకి ఇదంతా చేంజ్ అయితే అవుతుంది ఇక్కడ మనకి, రైట్. ఇక్కడ చాలా చాలా అంటే చాలా థీమ్స్ అయితే ఉంటాయి. మీకు ఇష్టం వచ్చింది అయితే ఇన్స్టాల్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట, రైట్. చాలామందికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది కదా, అలా అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు మనము, రైట్. ఇక్కడ చూస్తున్నారు కదా, నార్మల్గా స్క్రీన్లో ఇట్లా ఓపెన్ అవుతుంది. చాట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలాంటిది అయితే మీరైతే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బ్లూ కలర్లో వస్తుంది. ఫాంట్ స్టైల్ ఇట్లా మారుతుంది. చూసినప్పుడు ఇది వాట్సాప్ అయినా ఇంకేదన్నా మనకి అయితే అనిపిస్తుంది అనమాట, రైట్. ఎగ్జాంపుల్గా మీకు ఒక్కటైతే చూపిస్తా, ఒకటి మనం థీమ్ అయితే ఇన్స్టాల్ చేసి చూపిస్తా. మనకి ఇష్టం వచ్చిన సెర్చ్ ఇట్లా చేయొచ్చు అనమాట. మనకు బైక్ ఇష్టం అయితే బైక్ అనేది సెర్చ్ చేయండి. ఆ తర్వాత మీకు బైక్ సంబంధించి కొన్ని అయితే వస్తాయి, దీంట్లో ఉన్నవైతే వస్తాయి, రైట్. ఇక్కడ బైసికల్ అనిపిస్తుంది కదా, ఎగ్జాంపుల్ కార్ అనేది టైప్ చేద్దాం, రైట్. కార్కి సంబంధించిన కొన్ని అయితే వచ్చాయన్నమాట మనకి థీమ్స్ అనేది, రైట్ గైస్. ఇదైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా. ఇన్స్టాల్ అని మీదే క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే, రైట్. డౌన్లోడింగ్ కార్ అనేది మనకైతే చూపిస్తుంది అనమాట, రైట్ గైస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే అయిపోయింది. ఈ మనకి మొత్తం ఫాంట్ స్టైల్ అనేది మొత్తం చేంజ్ అయిపోయింది. మనకు వాట్సాప్ ఓపెన్ చేయగానే మనకు కలర్ఫుల్ వాట్సాప్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట, రైట్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ డైరెక్ట్గా మనకు ఫోటోకి సంబంధించి ఆప్షన్ వచ్చింది, మ్యూజిక్ సంబంధించి ఆప్షన్ వచ్చింది, లొకేషన్ సంబంధించి ఆప్షన్ వచ్చింది. చూస్తున్నారు కదా, ఇక్కడ కింద కాంటాక్ట్స్ సంబంధించి ఆప్షన్ వచ్చింది, ఇక్కడ కెమెరాకి సంబంధించి ఆప్షన్ వచ్చింది, వాయిస్ అనేది ఇక్కడ వచ్చింది అనమాట, రైట్. ఇవన్నీ అయితే చేంజ్ అయితే అయిపోయాయి అనమాట. ఇక్కడ ఎమోజీస్ వచ్చాయి. మీరు ఇలా ఇష్టం వచ్చిన థీమ్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ థీమ్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ 3 డాట్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఎఫ్ఎం మోడ్స్ అనేది క్లిక్ చేయండి. ఆ తర్వాత ఎఫ్ఎం థీమ్స్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ రీసెట్ ప్రిఫరెన్సెస్ కనిపిస్తుంది కదా, ఆర్ యూ ష్యూర్ వాంట్ టు రీసెట్ ఆల్ థీమ్ ప్రిఫరెన్సెస్, ఓకే, రైట్. ఇప్పుడైతే మనకి సేమ్ టు సేమ్ నార్మల్ వాట్సాప్ లాగా అయితే ఓపెన్ అయితే అయిపోయింది అనమాట, రైట్ గైస్. ఇలా అయితే చేసుకొని మనమైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట, రైట్ గైస్. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకైతే యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.